ఏపీ హిస్టరీలోనే నిలిచిపోతారు భయ్య. అంటే ఎంతో మంది నాయకులు నా చిన్నప్పటి నుంచి ఎంతో మంది నాయకులను చూశాను కానీ ఈ విధమైన పరిపాలన నేను ఎక్కడా చూడలేదు భయ్య. అంటే జగన్ పాలిటిక్స్ రాగాలని నేను యాక్చువల్గా జగన్ ఫ్యాన్ స్టార్టింగ్ లో. నిజం చెప్పాలంటే నేను పక్కా కాంగ్రెస్. నాకు టీడీపీ అంటే నాకు అసలు ఆ పార్టీ తెలుసు కానీ నేను టీడీపీకి ఎప్పుడు ఓటు వేయలేదు. అలాంటి నేను కాంగ్రెస్ తర్వాత నేను మనోడు రాజకీయాల్లోకి రాగానే అంటే మేము అందరూ ఎలా ఎక్స్పెక్ట్ చేశామంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎక్స్పెక్ట్ చేశాం. అందుకని మేము ఓటేసాం. అంటే జగన్ లో మేము రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నాం. అలాంటిది అధికారంలోకి రాగానే 2 months లోనే హోప్ ని దించిపడేశాడు భయ్య. ఏ విధంగా అంటే అసలు మామూలు డిసప్పాయింట్మెంట్ కాదు అది. రాను ఎలా పోయిందంటే ఒక కేజీఎఫ్ సినిమాలాగా అయిపోయింది ఏపీ ప్రజలు. అంటే ఇప్పుడు ఎలా అంటే మీకు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ సార్, అది కరోనా టైంలో ఒక మాస్క్ ప్రొవైడ్ చేయలేదని గవర్నమెంట్ ప్రశ్నించిన తర్వాత అతను ఏ విధంగా అంటే మన సినిమాలో విలన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఏదైనా ఎదిరిస్తే అట్టడుగున తొక్కి పడేస్తారు. ఏ విధంగా అంటే చంపేస్తారు. సేమ్ సీన్ రిపీట్ అయింది. అది రియల్ లైఫ్ లో మనం చూడగలిగాం. అంటే అది కూడా ఏమనలేదు. గవర్నమెంట్ ప్రశ్నించారు మాస్క్ ప్రొవైడ్ చేయండి, కరోనా వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని మాస్క్. అలాంటి ఒక మంచి డాక్టర్ భయ్య. ఆయన్ని డాక్టర్ని పిచ్చోలు చేయడం ఎప్పుడైనా చరిత్రలో చూశారు భయ్య. అది ఒక చిన్నది చాలు భయ్య. ఏపీ పరిపాలన ఎలా ఉండేది అంటే ప్రశ్నించిన దానికి పిచ్చోని చేసి ఈవెన్ చంపేశారు భయ్య. అంత గోదాలు కేజీఎఫ్ సినిమాల్లో చూసాం భయ్య. ఇదేదో సినిమాల్లోనే ఉంటాయి ఇలాంటి గోదాలు అనుకున్నాం కానీ అసలు జగన్ పరిపాలన అది ఏపీలో చూస్తామని అసలు ఊహించలేదు భయ్య. అసలు ఊహించలేదు. ఇది పెద్ద శూన్యం అనుకుంటే అలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉన్నాయి భయ్. చెప్పుకుంటూ పోతే వాళ్ళ పరిపాలన అసలు జనాలకు తెలిసిన ఈ విధ అక్రమాలు, దౌర్జన్యాలు, అరాచకాలు ఎన్నున్నాయి ఊహకన్నీ నిరంజన. ఓకే, పరిపాలన గురించి అనుకుంటే ప్రతి ఒక్కటి దౌర్జన్యాలు. అంటే ఎలా ఉంటుందంటే అతను ఇప్పుడు సినిమాలో రాజకీయ నాయకుడు విలన్ ఎలా ఉంటాడు తెలుసు కదా. అతనితో మాట్లాడాలంటేనే భయపడతాం. అంటే విలన్తో మాట్లాడాలంటేనే భయపడతాం. విలన్కి ఎప్పుడు దూరంగా ఉంటారు. సేమ్ అంటే సినిమా యాక్చువల్లీ మన ఏపీ ప్రజలు హీరో క్యారెక్టర్ ఇస్తే మనోడు హీరో క్యారెక్టర్ పక్కన పెట్టేసి విలన్ క్యారెక్టర్ లైక్ ఎంటర్ అయిపోయాడు భయ్. అదేందో నాకు అర్థం కాదు. విలన్ క్యారెక్టర్ ఎలా ఉందంటే సినిమా చూసినట్టుంది. 5 సంవత్సరాలు హీరో లేకన్నా సినిమా నడిచింది భయ్య. ఫస్ట్ 5 సంవత్సరాలు హీరో లేకన్నా సినిమా నడిచింది భయ్య.